పాంచాలి, నిన్ను అవమానించిన వారికి దండన విధించే సమయం ఇప్పుడు నిశ్చయమైంది. ఈ పత్రంపై నీవు లిఖించిన తిదిన ఆ రోజునే మహాయుద్ధం ఆరంభమవుతుంది. మాయా ద్యూత సభ ఆలోచన గాంధారరాజు మనసులో ఏనాడు జన్మించిందో ఆనాడే మహాయుద్ధానికి నాంది జరిగిపోయింది నాథా. ఈ తిథి ఆ అధర్మ యుద్ధాన్ని అంతం చేస్తుంది. ద్వారకకు చెందిన ఒక అక్షౌహిణి నారాయణి సేన యుద్ధం చేస్తుంది పితృదేవా. మన పక్షానికి ఇప్పుడు 10 అక్షౌహిణుల సైన్యం సమకూరింది. ఇక పాండవుల పక్షాన అధికాధికంగా 6-7 అక్షౌహిణుల సైన్యం ఉంటుంది. పక్షాన యాదవ వీరుడు కృష్ణుడున్నాడు. పుత్ర దుర్యోధన, కృష్ణుడు సైనికుల సహాయం లేకుండానే జరాసంధుని పరాజితుణ్ణి చేశాడు. కాళీవాణుని నాశనం చేశాడు. మధురరాజు కంసుణ్ణి వధించాడు. నీవు చూస్తే ఆ శ్రీకృష్ణుడు మాయలమారి మహారాజా. సమస్త ఆర్యవర్తంలోనూ కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. వాసుదేవుడు శ్రీవక్ర అనే స్త్రీకున్న గూనిని నయం చేశాడు. పూతన అనే రాక్షసిని వధించాడు శ్రీకృష్ణుడు. అది 6 మాసాల ప్రాయంలో. వ్యర్థ ప్రచారాలు ఇవి మహామంత్రి. ఇవి వ్యర్థ ప్రచారాలు. ఎవరు చూశారని వారి ఆ మాయలన్నీ మరచినట్లున్నావు దుర్యోధన. ఇదే రాజ్యసభలో నాడు ఆ వాసుదేవుడు ద్రుపదపుత్రిని నాడు కృష్ణుడు ఇక్కడికి విచ్చేయలేదు కదా, మరి ఆమెను ఏ విధంగా రక్షించగలడు పితామహ? ద్రుపద కన్య సాక్షాత్తు అగ్ని నుండి పుట్టింది పితామహ. మాయావి ఆమె. అగ్ని నుండి ఎలా జన్మిస్తారు? రాక్షసి అయ్యుంటుంది బహుశా. కానీ మాకు ఎవరి వలన భయం లేదు. ఇలా వ్యర్థ ప్రసంగాలు చేసి మీ భయాన్ని మా ముందు ప్రదర్శించకండి. మా భయమంతా మీ గురించి యువరాజా. మీరు సైనికుల బలంతో విజయాపేక్షను పెంచుకుంటున్నారు, కానీ ఇది మర్చిపోతున్నారు. కాకుల సైన్యం ఎంత పెద్దదైనా ఒక్క గరుడ పక్షి నీడపడితే ఆ కాకి సైన్యం భయభ్రాంతమై అది స్వయంగా తన ముక్కును గ్రోళ్లను త్యజించింది. వాసుదేవుడు ఈ యుద్ధంలో శస్త్రాన్ని సంధించాడు. ఇది అందరికీ తెలుసు. క్షమించండి. ఇప్పుడు మనం శత్రువు సామర్థ్యాన్ని గురించి ఆలోచించి భయభ్రాంతం చెందడం కాదు. మన ప్రస్తుత సామర్థ్యాన్ని పరీక్షించుకొని మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే ఆత్మవిశ్వాసమే సామర్థ్యానికి ఆధారం కనుక. భయ సంశయాలనేవి బహుమూల్యమైనవి జీవించేందుకు పుత్రాకర్ణ. శాంతించండి. యుద్ధానికి పూర్వం ప్రతి ఒక్క కోణం నుండి ఆలోచించి చూడడం అవసరం. ప్రతి పాండవుల నుండి ఆహ్వానం వచ్చేసింది మహారాజా. యుద్ధ తిథిని కూడా నిశ్చయించారు వారు. తిథి నిశ్చయించారా? తిథి నిశ్చయించారా? పాండవులు మీ ప్రత్యుత్తరం అడిగారు మహారాజా. యుద్ధం లేదంటే శరణాగతి అసంభవం మిత్రమా కర్ణ. అసంభవమది. మనం యుద్ధానికై సిద్ధం. పుత్రా దుర్యోధన, నీవు సమాధానమిచ్చే ముందు పూర్వపరాలు ఆలోచించేందుకు సమయం ఎక్కడుంది పితృదేవా? ఆ పాండవులు నేడే
మన నుండి ప్రత్యుత్తరాన్ని కోరారు. ఇక ఏం ఆలోచించాలి మనం? శరణాగతి అర్థించాలని ఆలోచించమంటారా పితృదేవా? లేదు పుత్రా, లేదు. ఆ తిథి నా పుత్రులకు శుభసూచకమా కాదానని ఇది ఇది మనకు తెలియదు కదా. శాంతించు. ఈ విషయం గురించి ఆలోచించాలి. మహామంత్రి మహర్షి జైమిని మహర్షిని మించిన జ్యోతిష్కులు ఈ సమస్త ఆర్యవర్తంలోనే ఇంకెవరూ లేరు. వెంటనే వారిని పిలిపించండి. ముందు నేను యుద్ధ పరిణామం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఈ యుద్ధం వలన నా పుత్రులకు ప్రయోజనం లభిస్తుందా, లేక కృష్ణుని అండదండలే పాండవుల సద్భాగ్యమవుతుందా? వత్స అభిమన్యు, అక్కడ విరాట నగరానికి ప్రవేశద్వారం నీకు కనిపిస్తోందా? అక్కడి నుండి త్వరలోనే పాండుపుత్రుల ప్రచండ సేన బయలుదేరుతుంది. ఉత్తరాన ఉన్న కురురాజ్యం వైపు ప్రయాణిస్తుంది. ఆ సమయంలో సైన్యాధిపతి రథం వెనుకనే నీ రథం ఉంటుంది వత్స. మీరే సైన్యాధిపతిగా ఉంటారా మావయ్య? కాదు, ఈ యుద్ధంలో ఆయుధమే ధరించనన్న వ్యక్తి సైన్యాధిపతి ఏ విధంగా కాగలడు? మరి సైన్యాధిపతిగా ఎవరుంటారు? సైన్యాధిపతి ఎవరైనా కావచ్చు వత్స. సేనా నాయకుడివి నీవే కావాలి. ఈ యుద్ధంలో పరాజయం సంభవించకుండా విజయకేతనాన్ని ఎగురవేయించే కార్యము నీవు చేయాలి వత్స. ఇంత పెద్ద బాధ్యతను తలచి భయం వేయడం లేదు కదా వత్స? భయం ఎందుకు వేస్తుంది మామయ్య? ఖడ్గం రూపొందిందే రక్త పిపాసతో. విజయోత్సాహం నిండిన మనసులో మృత్యు భయానికి ఎటువంటి స్థానము ఉండదు. నిన్ను చూసి నేను గర్విస్తున్నాను వత్స. ఈ యుద్ధంలో యుగ పరివర్తన జరగనుంది. ఒక యుగం అంతరిస్తుంది మహితాత్ములు భీష్మునితో. ఒక నవయుగం ఆరంభమవుతుంది అభిమన్యుని కారణంగా.